సంపాదించుకుంటారా, 2 నెలలు సంపాదించుకుంటారా, 3 నెలలు సంపాదించుకుంటారా అనేది మీరు చేసే వర్క్ ను బట్టి ఉంటుంది. సో ఇది ఒకటే వర్క్ ఒకటే మంత్ లో మనం కంప్లీట్ హెల్ప్ చేయాలి 10 మంది. సో కాబట్టి అది సో ఇప్పుడు ఎలాగైతే 40% ఉందో దాన్ని మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే సూపర్వైజర్ 50% అంటే మనకు ఒక 1000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీద మనకు 50% డిస్కౌంట్ వస్తుంది. సో ఒక 500 రూపీస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనము చేస్తూ మనతో పాటు కోచెస్ యాడ్ చేసుకోవచ్చు, కస్టమర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి 4000 వాల్యూమ్ పాయింట్స్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే నాకు కింద పెట్టారు కదా నేను ఎందుకు అంటారు. నో నువ్వు స్టార్ట్ చేయాలి, నీ కానించే స్టార్ట్ అవుతుంది. నాలాంటి ఇన్కమ్ రావాలంటే నువ్వు ఆర్డర్ పెట్టి నువ్వు అఫ్రెష్ పార్టీలు నువ్వు షేక్ పార్టీస్ కండక్ట్ చేస్తూ నీ డౌన్ కస్టమర్స్ కూడా నువ్వు అదే చూపించాలి. సో ఎప్పుడైతే మనం అలా చేసి చూపిస్తామో మనకి ఇక్కడ మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో వీటితో పాటు మనకి రిటైల్ చెప్పాను కదా, ఏదైతే ప్రొడక్ట్ ఉందో మనకి రిటైల్ ప్రాఫిట్ 35 to 50% వరకు మనం ఎలిజిబుల్ అవుతాం. అండ్ అదే విధంగా హోల్సేల్ ప్రాఫిట్ 7 to 35% వరకు హోల్సేల్. అంటే మనం ఎవరికైనా ఐడీస్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ గా పీసీ కస్టమర్స్ అయినా అండ్ అసోసియేట్స్ అయినా ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మనకి చెక్ రూపంలో వస్తుంది. రిటైల్ అనేది మనం ప్రొడక్ట్ ఇస్తే డైరెక్ట్ గా మనకి క్యాష్ రూపంలో వస్తుంది. అదే విధంగా సూపర్వైజర్స్ దాకా మనం ఏదైతే అయ్యామో మన కింద వాళ్ళకు కూడా రిపీట్ చేయించడం వల్ల సేమ్ అదే వాళ్ళకి నేర్పించడం వల్ల మనకి రాయల్టీ అనేది వస్తుంది. ఇందాక నేను చూపించాను కదా 5 lakhs అనేది నా రాయల్టీ అండ్ ప్రొడక్షన్ బోనస్. ఇదే ఎక్కువ మందికి నేను కంటిన్యూగా చేపిస్తూ ఎక్కువ మందిని క్రియేట్ చేయడం వల్ల నా ద్వారా జరిగే టర్న్ ఓవర్ లో 2 to 7% వరకు ప్రొడక్షన్ బోనస్ వస్తుంది. అదే విధంగా మార్కెట్ బోనస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు మార్కెటింగ్ ప్లాన్ లో. బట్ కాకపోతే మనం ఏది చేయాలన్నా అవర్ న్యూట్రిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ మనం ఎక్కువ మంది జీవితాలను మార్చడానికి ఎక్కువ మంది దగ్గరికి చేర్చడానికి అందంగా కానివ్వండి ఆరోగ్యంగా కానివ్వండి ఎక్కువ మంది జీవితాలు ఆరోగ్యం ఉండడానికి మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తాం ఈ ప్రొడక్ట్స్ ని అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. సో మనకి ఒక 25% అప్రాక్సిమేట్ లో ఓవరాల్ గా ప్రొడక్ట్స్ మొత్తం ఇదే చేయాలని రూల్ ఏమి లేదు. జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇలా హెల్ప్ అవుతుంది అని. సో F1 మొత్తం ఇదంతా అమ్మాలా నో ఏం లేదు. అఫ్రెష్ మీరు అఫ్రెష్ అనుకుంటే మీరు అఫ్రెష్ మీదే చేసుకోవచ్చు. షేక్ లేదు స్కిన్ అనుకుంటే స్కిన్ కి సంబంధించి చేసుకోవచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్ 25% యావరేజ్ గా మనం ఒక 30 మందికి హెల్ప్ చేయగలిగితే మనం 56,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అదే విధంగా 35% లో ఒక 30 మందికి మనం హెల్ప్ చేయగలిగితే ఒక 84,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అండ్ అదే విధంగా ఒక 30 మందికి మనం హెల్ప్ చేస్తూ సక్సెస్ బిల్డర్ ఒకేసారి ఒక 75,000 పెట్టి ప్రొడక్ట్ తీసుకొని ఒక 30 మంది కస్టమర్స్ మనం సర్వీస్ ఇవ్వగలిగితే ఒక 94,000 సంపాదించుకోవచ్చు. ఇది మనకి యావరేజ్ ప్రెజెంట్ కోచెస్ వరకు ఇంతవరకే ఉంటుంది. బట్ ఆఫ్టర్ సూపర్వైజర్ అయిన తర్వాత మీరు ఒక్కసారి సూపర్వైజర్ అయ్యారు అంటే మీరు ఒక 30 మందికి కస్టమర్లకు సర్వీస్ చేస్తూ 1,13,000 సంపాదించుకోవచ్చు. బట్ మీకు ఎంత ఇన్కమ్ కావాలి మీరు ఎలా చేయాలనేది మీ దగ్గర ఉన్న కోచెస్ మీ స్పాన్సర్ ఎవరైతే మీ పైన సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడిగితే మీకు క్లియర్ గా చెప్తారు. నేను ఇంత కావాలనుకున్నాను నేను ఏం పని చేసుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఎవరికి ఎంత కావాలి ఎలాంటి ఇన్కమ్ మనం ఎర్న్ చేసుకోవచ్చు బట్ ఎలా ప్రొడక్ట్స్ మీద ఎంత ఆదాయం వస్తుంది అనేది మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంతవరకు అర్థమైందా అర్థం అవ్వలేదా? సో మనం అదే యాజ్ ఎ ఓల్డ్ టీమ్ అయినదే యాజ్ ఎ సూపర్వైజర్ అనేది యాజ్ ఎ కోచ్ కొత్తగా వచ్చిన కోచ్ అయినదే నా పైన అనేది ఆ పని చేస్తూ ఉంటేనే మనకు మోర్ దెన్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పని కాకుండా నిన్న 7 లక్షలు చెప్పు ఓన్లీ రాయల్టీ అండ్ బోనస్ 7 లక్షలు రిటైల్ అండ్ హోల్సేల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఎంత చెక్కు చూసి మీరు ఏదో చేయాలనుకోకూడదు. మీరు చేయాల్సిన బేసిక్ ఇదే వర్క్. ఈ వర్క్ నే మనం రిపీట్ చేస్తా ఉంటే సార్ సూపర్వైజర్ అవడం నువ్వు అదే పని చేసుకోవడం నేను అదే పని చేయటం అంత మించి వర్క్ ఏమి లేదు. ఇది ఎప్పుడైతే మనం పని చేయాలనుకోండి డిసైడ్ అయ్యి కంటిన్యూగా మీరు ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేశారనుకోండి సో 30,000 నుంచి 50,000 రూపాయల వరకు మీరు వెళ్ళొచ్చు. అదే మీరు 2 సార్లు రిపీట్ చేశారనుకోండి అంటే 90 రోజులు ఒక 60,000 నుంచి 70,000-80,000కి వెళ్ళొచ్చు 90,000కి వెళ్ళొచ్చు 1 మంత్. అదే 3 సార్లు రిపీట్ చేశారనుకోండి కన్సిస్టెన్సీ 90 రోజులు అనేది కన్సిస్టెన్సీ. మన జీవితంలో చదువుకొని ఉద్యోగం వచ్చేదానికి 25 సంవత్సరాలు చదువుతాం. బట్ హెర్బల్ లైఫ్ లో మీరు 25 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏదైతే చెప్పింది నేర్చుకొని కన్సిస్టెన్సీగా ఒక 90 days చేశారంటే 30,000 ఆదాయం సంపాదించవచ్చు. 2 కన్సిస్టెన్సీలు చేశారంటే 60 నుంచి 1,00,000 రూపాయల లోపు సంపాదించవచ్చు. 3 కన్సిస్టెన్సీ చేశారు అంటే 90 రోజులు
అప్రాక్సిమేట్ పర్ మంత్ 1 lakh ఎబో సంపాదించవచ్చు. అదేవిధంగా 4 times కంటిన్యూ చేశారు అనుకోండి, మీకు ఇంకా తిరుగు ఉండదు, మోర్ దెన్ 1.5 to 2 lakhs సంపాదించవచ్చు. బట్ 490 రోజులు మీరు చేయగలిగితే మీకు ఒక మీ గోల్ ఏదైతే ఉందో, మీరు ఎంతవరకు ఆదాయం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నాకు 30,000 కావాలని కంటిన్యూగా 90 రోజులు చేస్తే నా ఇన్కమ్ వస్తుందా లేదా మీరు చెక్ చేయండి. అది చెక్ చేయండి, పని చేసి చెక్ చేయండి. కంపెనీలో ప్రొడక్ట్స్ నెంబర్ 1, మార్కెటింగ్ ప్లాన్ నెంబర్ 1, ఆల్రెడీ సక్సెస్ఫుల్ కంపెనీ. మీరు ఇది ఎతకాల్సిన అవసరం లేదు. నా సత్తా ఏంటి, నేను ఎన్ని రోజులు చేయగలుగుతా, దాన్ని బట్టే మీరు ఇన్కమ్ అనేది, మీ పొజిషన్ అనేది అచీవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సో చెప్పడానికి మన అనిల్ సాంగ్ రెడీగా ఉందా? వచ్చిన దాన్ని మనం ఎలా బెటర్ గా ముందుకు వెళ్ళాలనేది జస్ట్ లిటిల్ బిట్ షేర్ చేశాను. మార్కెటింగ్ ప్లాన్ ఎంత సంపాదించాలి,